నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 28 సెప్టెంబర్ 2025. సో మంత్ ఎండ్కి దగ్గరికి వచ్చేసాం. అండ్ మనకి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఇంకా ట్యూస్డే మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో మార్కెట్ లాస్ట్ వీక్ మొత్తం చాలా నష్టాల్లో క్లోజ్ అయింది. మనం నిఫ్టీ 50 చూస్తే వీక్ మొత్తంలో దాదాపుగా 2.7% మైనస్లో క్లోజ్ అయింది. ఫ్రైడే రోజు దాదాపుగా 1% మైనస్లో క్లోజ్ అయింది. అంటే ఓవరాల్గా వీక్ మొత్తం ఆల్ సెక్టార్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. టాప్ లూజింగ్ సెక్టర్ అంటే మనకి ఐటీ స్టాక్స్లో బాగా నష్టాలు చూసాం మనం. దాంట్లో టాప్ లూజర్ కోఫోర్జ్, తర్వాత ఎంఫసిస్, పర్సిస్టెంట్, టెక్ మహేంద్ర, టీసీఎస్, ఎల్టీఐఎం, విప్రో, ఇన్ఫోసిస్, ఓఎఫ్ఎస్ఎస్, ఎస్సీఎల్ టెక్. అన్ని ఐటీ స్టాక్స్లో లాస్ట్ వీక్ చాలా నష్టాలు చూసాం. 14%, 10%, 9%, 5% ఇట్లా మైనస్లో క్లోజ్ అయ్యాయి. దాని తర్వాత మనకి నెక్స్ట్ చూస్తే ఐటీ కన్నా నెక్స్ట్ మనకి ఫార్మా, తర్వాత మిడ్ క్యాప్ స్టాక్స్లో, తర్వాత టోటల్ ఓవరాల్ మార్కెట్ మొత్తం కూడా మనకి నెగిటివ్లోనే క్లోజ్ అయింది. ఏ ఒక్క సెక్టార్ కూడా మనకి ఇక్కడ పాజిటివ్ కనపట్ల. అన్నిటికన్నా తక్కువ తగ్గిన సెక్టార్ అంటే మెటల్ ఒకటే. మెటల్ సెక్టార్లో మాత్రమే కొంచెం 1.02% మైనస్లో క్లోజ్ అయింది సెక్టోరియల్గా చూసినప్పుడు. ఇందులో కొన్ని స్టాక్స్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. తర్వాత సిపిఎస్సి స్టాక్స్ కూడా కొన్ని స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఎక్కువ స్టాక్స్ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ చూస్తే కూడా బ్యాంక్స్ కూడా చాలా వరకు నష్టాల్లోనే క్లోజ్ అయ్యి లాస్ట్ వీక్. అయితే రాబోయే వీక్ మనకి ఎలా ఉండొచ్చు? ఓవరాల్గా ఈవెంట్ వీక్ అనుకోవచ్చు. మనకి మంత్లీ F&O ఎక్స్పైరీ ఒకటి ఉంది. అది కాకుండా మనకి ఆర్బీఐ రివ్యూ మీట్ ఉంది. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది 25 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గొచ్చు అని. అది తగ్గితే మార్కెట్లో కొంత స్టెబిలిటీ రావచ్చు, అంటే ఈ ఫాల్ అనేది కొంతవరకు ఆగచ్చు. అది రాకుండా ఉంటే మాత్రం ఇంకా ఫాల్ ఎక్కువ ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మనం మార్కెట్ సెంటిమెంట్ చూస్తే మాత్రం నెగిటివ్గానే కనపడుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎఫ్ఐఐ సెల్లింగ్ చూస్తే లాస్ట్ వీక్ హెవీ సెల్లింగే కనిపించింది. దాదాపుగా 10,683 crore వర్త్ ఆఫ్ షేర్స్ లాస్ట్ వీక్ నెట్ సెల్లర్స్ సెప్టెంబర్ గడిచిన వీక్లో దాదాపుగా 25వ తారీఖు 26వ తారీఖు హెవీ సెల్లింగ్ కనిపించింది మనకి. సో దాంతోపాటుగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంతవరకే బయింగ్ కనిపించింది. ఆల్మోస్ట్ ఈక్వల్ బయింగ్ ఉన్నా కానీ మార్కెట్ మాత్రం ఓవరాల్గా నెగిటివ్గానే కనపడతా ఉంది. మనం నిఫ్టీకి టెక్నికల్గా లెవెల్స్ చూసుకుందాం. సో ఇది నిఫ్టీ వీక్లీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇక్కడ చూస్తే మనకి 3 వీక్స్ రైజింగ్ తర్వాత లాస్ట్ వీక్ మాత్రం హెవీ ఫాల్ ఉంది. సో ఇక్కడ మనకు ఒక సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఏదైతే 2.5 వీక్స్ రైజ్ వచ్చిందో అది మొత్తం ఒక్క వీక్లోనే వాష్అవుట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో ఈ ఫాల్ ఇప్పుడు మనకి ఒక క్రూషియల్ లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. 24,640 ఇది మంత్లీ పివోట్ లెవెల్. అండ్ హైయర్ లెవెల్లో దీనికన్నా పైన చూస్తే 50 DMA, 100 DMA అండ్ లోయర్ టైం ఫ్రేమ్లో ఉన్న మూవింగ్ యావరేజ్ అన్నిటిని కూడా బ్రేక్ చేసి దానికన్నా కిందకు వచ్చేసింది. ఇది బేరిష్ సెంటిమెంట్. సో ఓవరాల్గా కొంచెం బేరిష్నెస్సే ఉండొచ్చు రాబోయే వీక్లో కూడా. అయితే ఒకసారి మనం లెవెల్స్ చూసుకుందాం, ఎక్కడ మనకి ఒక సపోర్ట్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ఈ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఏదైతే రైజింగ్ ట్రెండ్ లైన్ అంటాం, ఈ ట్రెండ్ లైన్ని షార్ప్గా ఫాల్ చేసింది. సో ఇది కొంచెం వరకు బేరిష్నెస్ అండ్ మన కీ లెవెల్ కన్నా కూడా కిందనే ట్రేడ్ అవుతూ ఉంది. సో మన గతంలో అనుకున్నాం ఎప్పుడైతే మన కీ లెవెల్ని బ్రేక్ చేస్తుందో అక్కడి నుంచి చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తే ఫాస్ట్ ఫాల్ ఉంటుంది. సో ఇప్పుడు గతంలో కూడా అది మనకి 25,030 ఆ 25,050 ఆ లెవెల్స్ దాటి కిందకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోతూనే ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 24,650 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మన కీ లెవెల్ 24,980. దీనికన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్తోని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ క్లోజింగ్ ప్రైస్కి దగ్గరలోనే మంత్లీ పివోట్ లెవెల్ ఉంది. అది టెక్నికల్గా సపోర్ట్ ఇవ్వడానికి కొంత అవకాశం ఉంది. దాన్ని బ్రేక్ అయితే మాత్రం ప్రీవియస్గా ఉన్న ఒక డిమాండ్ ఏరియా 24,350 నుంచి 24,460 ఈ జోన్ మాత్రం కొంత టెక్నికల్గా సపోర్ట్ ఉంది. మేబీ ఇక్కడ కొంత సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని కొంత రీట్రేస్ కావచ్చు ప్రైస్. అయితే ఇప్పుడున్న సెనారియో ప్రకారం ఏదన్నా ర్యాలీ లాంటిది వస్తే అది మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే మనకి ఒక ఆపర్చునిటీ కూడా రావచ్చు షార్ట్ ఎంట్రీస్ తీసుకోవడానికి ఇన్ కేస్ 24,780 టచ్ చేస్తే. సో 24,780 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. దానికన్నా పైకి వెళ్తే
24,860 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి. కొంత షార్టింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఈ లెవెల్ ఏంటి, ఏ లెవెల్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, వీక్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, సపోర్ట్స్ దగ్గర కూడా స్ట్రాంగ్ సపోర్ట్ ఏంటి, వీక్ సపోర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. దీంతో పాటుగా డిమాండ్ సప్లై చాలా ఇంపార్టెంట్ రూల్ అది. సో డిమాండ్ ఎక్కడ ఉంది, సప్లై ఎక్కడ ఉంది, ఆ డిమాండ్ వచ్చినప్పుడు మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, సప్లైలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, మూవింగ్ యావరేజెస్, ఏ మూవింగ్ యావరేజెస్ వాడాలి, చాలా రకాల మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. సో ఏవి వాడాలి, మనం ఏవి వాడితే మనకి ప్రాబబిలిటీ పెరుగుతుంది ప్రాఫిట్లో ఉండటానికి, ఇట్లాంటి ప్రతి విషయాన్ని స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. ఇది నెక్స్ట్ బ్యాచ్ 6th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. మీరు స్టాక్ మార్కెట్లో ఒక మంచి ప్రొఫెషనల్ కావాలంటే ఈ 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఇది వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా అదే ప్యాటర్న్ కనబడుతుంది. ర్యాలీ తర్వాత డౌన్, తర్వాత 3 వీక్స్ ర్యాలీ తర్వాత మళ్ళీ అగైన్ ఫాల్. ఈ షార్ప్ ఫాల్ ఇంకొకటి సిగ్నిఫికెన్స్, ఇక్కడ మంత్లీ పివోట్ కన్నా కింద క్లోజ్ అయింది. 54,472 మంత్లీ పివోట్. సో 54,389 క్లోజింగ్ ప్రైస్. బేరిష్నెస్ కంటిన్యూ కావచ్చు. ఇప్పుడు మనం డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్లో చూస్తే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ మాత్రం చాలా దూరంలో ఉంది. మనకి 53,580 దగ్గర ఉంది. అంటే దాదాపుగా ఇక్కడ నుంచి ఒక 700-800 పాయింట్స్ డౌన్ సైడ్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది లోయర్ లెవెల్లో. ఆల్మోస్ట్ దీనికి దగ్గరలో ఉన్న లెవెల్ 52,930. ఇది 200 DMAకి దగ్గరలో ఉంది. సో ఇవి కొంచెం టెక్నికల్ సపోర్ట్ పాయింట్స్. ఓవరాల్గా అయితే బేరిష్నెస్సే ఉంది. హైయర్ లెవెల్కి వెళ్తే మనం షార్ట్ ఎంట్రీస్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ మన కీ లెవెలే 54,920. సో దానికన్నా కొంచెం పైకి వెళ్తే మాత్రం 55,300 వరకు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి వీక్లీ పివోట్ లెవెల్. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ప్రాపర్గా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం సెన్సెక్స్ చూద్దాం. ఇది సెన్సెక్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. వీక్నెస్సే కనపడుతుంది చార్ట్లో. మనం వీక్లీ చార్ట్ చూసినా కానీ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజరే కనపడింది హైయర్ లెవెల్లో. సేమ్ మనకి నిఫ్టీ చార్ట్ ఎలా ఉందో ఆల్మోస్ట్ ఇది కూడా అదే ఉంది. 3 వీక్స్ ర్యాలీ అండ్ 1 వీక్ 2 వీక్స్ని ఎన్గల్ఫ్ చేసేసింది. సో ఇప్పుడు మనం లెవెల్స్ చూసుకుంటే సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ సపోర్ట్ ఆల్మోస్ట్ ఇది బ్రేక్ అయిపోయింది మంత్లీ పివోట్ లెవెల్ని 50,894. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 80,594ని బ్రేక్ చేసింది. 80,170 ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్. దానికన్నా కిందకు వస్తే 79,757 అండ్ 79,745 అండ్ 79,750. ఒక 100 పాయింట్స్ కొంచెం ఆ జోన్ మనకి టెక్నికల్గా సపోర్ట్ ఉన్న జోన్. ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చు ఇన్ కేస్ హైయర్ లెవెల్కి వస్తే. 80,980 ఫస్ట్ రెసిస్టెన్స్. దానికన్నా పైకి వెళ్తే మాత్రం 81,154 100 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దానికన్నా పైన 81,295 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇట్లా కొన్ని లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ కూడా చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే ఎక్కువ స్టాక్స్ షార్ట్లోనే ఉన్నాయి, షార్ట్ బిల్డప్లోనే. లాంగ్ బిల్డప్లో ఓన్లీ 8 స్టాక్స్ కనపడుతున్నాయి. దాంట్లో టాప్లో ఉంది L&T, తర్వాత మారుతి, ఐషర్ మోటార్, AU బ్యాంక్, నోవామా, టీవీఎస్ మోటార్, టోరెంట్ ఫార్మా, HDFC లైఫ్. మిగిలిన చాలా స్టాక్స్ కూడా షార్ట్స్ బిల్డప్ అవుతున్నట్టుగానే కనపడుతున్నాయి. హీరో మోటార్ కాప్, సన్ ఫార్మా, టైటాన్, PPL ఫార్మా ఇవన్నీ కూడా నెగిటివ్గానే కనపడుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక్కడ ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతున్నాయి. సో ఇట్లా మనం చూడొచ్చు. ఇంకొకటి మనకి ఒక్కసారి ఆప్షన్ ఎక్స్పైరీకి దగ్గర, అంటే మనం మంత్లీ ఎక్స్పైరీకి దగ్గరికి వచ్చాం. సో ఆప్షన్ డేటా కూడా చూద్దాం. సో ఇక్కడ ఆప్షన్ డేటా చూస్తే మనకి 24,600 దగ్గర కొంచెం పుట్ రైటింగ్ ఎక్కువగానే ఉంది. దానికన్నా కిందకి వెళ్తే 24,500. సో ఇది మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ ఉండటానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ హ్యూజ్ పుట్ రైటింగ్ ఉంది అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా పుట్స్ పెరిగాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది, తగ్గలే. సో ఇటు మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సైడ్కి వస్తే 24,700 కొంతవరకు రెసిస్టెన్స్ పాయింటే, కానీ దానికన్నా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ మాత్రం 24,800 దగ్గర కనపడుతుంది. హ్యూజ్ కాల్ రైటింగ్ అండ్ లాస్ట్ ట్రేడింగ్ డేలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా పెరిగింది. సో ఇది లాస్ట్ ఫ్రైడే జరిగిన
ఎడిషన్స్ ఇవన్నీ కూడా. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది కాబట్టి మనకి 24,800 మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. అట్లనే డౌన్ సైడ్లో 24,500 అంటే ఆప్షన్ డేటా ప్రకారం అవి రెండింటి మధ్యలోనే ఎక్కువగా ట్రేడ్ కావడానికి అవకాశం ఉంది. మనకి ఎక్స్పైరీకి 1 డేనే ఉంటుంది, మండే ఒకరోజు, ట్యూస్డే ఎక్స్పైరీ, కాబట్టి ఈ రేంజ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అనుకోవచ్చు మనం. ఇట్లా ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ని ఎట్లా అనలైజ్ చేయాలి అండ్ ఫ్యూచర్స్ని ఎట్లా అనలైజ్ చేయొచ్చు, స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా మీరు నేర్చుకోవచ్చు. 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో 6th అక్టోబర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.